చేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. కరూరు ర్యాలీలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. తమిళనాడు రాష్ట్రం కరూరులో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 31 మంది మరణించారని తెలిసింది. దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో 6 చిన్నారులు ఉండడం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి డిప్యూటీ సీఎం అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ అఫీషియల్ ట్వీట్ని పవన్ కళ్యాణ్ చేశారు. సో ప్రస్తుతానికి ప్రముఖుల నుంచి ఇంకా చాలా పెద్ద రియాక్షన్ వస్తోంది. సో రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ కమిటీని ప్రస్తుతానికి ఈ ఘటన పైన విచారణకు ఆదేశించారు. సో అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు. అఖిలేష్ యాదవ్ ఒక ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనలో 8 మంది చిన్నారులు ఉన్నారు, 16 మంది మహిళలు ఉన్నారు, మిగిలిన వారంతా కూడా పురుషులు. సో మొత్తంగా 39 మంది అధికారికంగా మరణించినట్టు ఇప్పటికే తమిళ పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారి యొక్క ఆదేశాలని లేకపోతే వారి యొక్క ప్రకటన జారీ చేశారు. రైట్, మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్లో. సో అటు విజయ్ ఆ ఘటన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వేణుస్వామిపురంలో నిన్న ఘటన చోటు చేసుకుంది. 40 మంది మరణించినట్టు తెలుస్తోంది సుమారుగా. ఇటు 50 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అటు విదేశాంగ మంత్రిత్వ శాఖ జైశంకర్ కూడా రియాక్ట్ అయ్యారు. డీప్లీ సాడెండ్ బై ట్రాజిక్ లాస్ లివ్స్ ఇన్ స్టాంపెడ్ ఇన్ కరూర్, Tamil మై డీపెస్ట్ కండోలెన్సెస్ ఆర్ విత్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది డిసీజ్, ప్రేయింగ్ ఫర్ ది స్పీడ్ రికవర్ ఆఫ్ ది ఇంజూర్డ్ అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. రైట్, ఒకసారి రాహుల్ మీడియా అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్ కి విజయ్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఎయిర్పోర్ట్ అంటే ఆయన అక్కడ స్టాంపేడ్ జరిగిన తర్వాత, తొక్కిసలాట జరిగిన తర్వాత ఆ మరణాలకు సంబంధించి ఆయన మరణించారు అని తెలిసింది. అప్పటికి ఎంతమంది మరణించారు ఇంకా అధికారికంగా ప్రకటన లేదు కాబట్టి కొంతమంది మరణించారనే విషయమే తెలుసు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా వారి మరణాలకు సంబంధించి మాట్లాడకుండా అక్కడి నుంచి మొహం చాటేశారనే రకంగా ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆయన కనీసం మృతుల కుటుంబాన్ని పరామర్శించడానికైనా లేదా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ఆసుపత్రికైనా వెళ్లాల్సింది. బహుశా అప్పుడు ఆ సమయంలో అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ జనం గుమికూడతారని ఒక ఆలోచనలో ఉన్నారేమో, కానీ అక్కడి నుంచి మొహం చాటేస్తూ వెళ్ళిపోయారు ఆయన. సో ఆయన పైన రకరకాల ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. తమిళగా వెట్రి కజగం పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఒక మచ్చ అయితే మిగిలిపోతుంది. ఎప్పటికైనా కూడా స్టాంపేడ్లో ఇంత స్థాయిలో మరణాలు సంభవించడం అనేది డెఫినెట్గా ఒక బిగ్ మార్క్గా ఆ టీవీకే పార్టీకి ఉండే అవకాశం ఉంది. విజయ్ కూడా డెఫినెట్గా ఈ మార్క్ని మోయాల్సిందే. మరి ఇకనైనా ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా? పరామర్శించేంత మాత్రాన ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కోల్పోయిన వారి వరకు మళ్ళీ తిరిగి రారు. కానీ ఆయన కనీసం మానవతా దృక్పథాలను కూడా కలవాలనే ఒక ఆలోచనతో ఉంటారా? ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంతమంది ఎవరైతే మరణించారో మరణించిన మృతుల కుటుంబాలని మృతులని కూడా చూసి వెళ్లేందుకు ఎంకే స్టాలిన్ అక్కడికి చేరుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి మీరు చూస్తున్నారు. సో క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పైన రైట్ సైడ్ మీకు కనబడుతున్న విజువల్స్ అన్ని కూడా తమిళనాడు సీఎం డిఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలని, అదేవిధంగా అక్కడ ఆల్రెడీ గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. ఒక్కొక్కరికి మరణించిన వారి కుటుంబాలకి 10 లక్షల చొప్పున, గాయాల పాలైన వారికి పూర్తిగా చికిత్స తామే అందిస్తున్నామని చెప్తూనే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు ఆయన. సో ప్రస్తుతానికి తమిళనాడులో ఇట్స్ బిగ్గెస్ట్ స్టాంపెడ్గా చెప్పాలి. అతిపెద్ద ఒక తొక్కిసలాట, అదొక రాజకీయ పార్టీకి సంబంధించి మొదటి తొక్కిసలాట. ఇంతటి స్థాయిలో మరణాలు సంభవించిన కూడా మొదటిసారి అని చెప్పి సీఎం స్టాలిన్ అంటూ ఉన్నారు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. సో విజయ్ తన పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో జనం ఎలా తొక్కిసలాడుతూ ఒకరిపై ఒకరు పడిపోయారు, ఆ తర్వాత సంఘటన ఎలా ఉంది, అక్కడ ఎలా ఈ విధంగా సిచ్యువేషన్ నెలకొందో మీరు ఆ విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దట్ రాహుల్ గాంధీ ట్వీట్ కూడా చూస్తే రాహుల్ గాంధీ ఏం ట్వీట్ చేశారంటే, డీప్లీ సాడెండ్ బై ది ట్రాజిక్ ఇన్సిడెంట్ అట్ ఎ పొలిటికల్ ర్యాలీ ఇన్ కరూర్, తమిళనాడు దట్ హ్యాస్ టేకెన్ సో మెనీ ప్రీషియస్ లైవ్స్. మై హార్ట్ గోస్ అవుట్ టు దేర్ లవ్డ్ వన్స్ అండ్ ఐ విష్ టు ఏ స్విఫ్ట్ recovery to all those injured. I urge Congress workers and leaders to extend every possible support to the victims and their families and to work closely with the authorities in relief and rescue efforts.
సో అక్కడ జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాంగ్రెస్ నాయకుల్ని తోచిన మేర సహాయం చేయండి, అథారిటీస్ డైరెక్షన్లో మీరు కూడా రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనండి అని చెప్పి రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం.